నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. చాలా మంది కపుల్స్ దంపతులు 1 year తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే ఎందుకు రావట్లేదు అనేది ఆలోచిస్తుంటారు, ట్రీట్మెంట్ కోసం వస్తుంటారు. కొంతమంది కొన్ని నెలల్లోనే వచ్చేస్తారు ట్రీట్మెంట్కి. సో ఎగ్జాక్ట్ టైం ఏంటి, ఎప్పుడు దాకా మీరు న్యాచురల్గా ట్రై చేయాలి, ఏ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు తొందరగా రావాలనేది వాళ్ళ టాపిక్. మొదటిగా ఏంటంటే ప్రతి కపుల్కి ఎవ్రీ మంత్ 20 to 30% ఛాన్స్ ఉంటుంది ప్రెగ్నెన్సీకి. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 100 మంది కపుల్స్ ట్రై చేస్తున్నారంటే ఒక 30% వాళ్ళకి 3 monthsలోనే ప్రెగ్నెన్సీ వస్తుంది, ఒక 60%కి 6 monthsలో ప్రెగ్నెన్సీ వస్తుంది, 85%కి 1 yearలో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది ఎక్కువ 35 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళలో ఈ స్టాటిస్టిక్స్ అనమాట. అంటే 35 కన్నా తక్కువ వయసు వాళ్ళు 1 year దాకా ట్రై చేయాలి. 35 కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు 6 months దాకే ట్రై చేయాలి. అలాంటప్పుడు ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని, పరీక్షలు చేయించుకొని ప్రాబ్లం ఎక్కడ ఉందో కనుక్కోవడం జరగాలి. సో ప్రెగ్నెన్సీని కొన్ని ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే, అంటే కొన్ని ఇష్యూస్ వల్ల అది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఏజ్, మహిళా వయసు 35 కన్నా ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ఎగ్ క్వాలిటీ, క్వాంటిటీ రెండు తక్కువ ఉంటాయి. అలాంటప్పుడు తొందరగా 6 months తర్వాతనే మీరు ట్రీట్మెంట్ లేదా ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళిపోవాలి. కొన్ని హెల్త్ కండిషన్స్, థైరాయిడ్ ఎక్కువ తక్కువ ఉండడం, ప్రోలాక్టిన్, డయాబెటీస్ ఉండడం, వెయిట్ ఎక్కువ ఉండడం, ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. లైఫ్ స్టైల్ చాయిసెస్ కూడా, స్మోకింగ్, డ్రింకింగ్, హస్బెండ్ వైఫ్లో ఎవరిలో ఉన్న ఈ స్పర్మ్ క్వాలిటీ, ఎగ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత ఇంటర్ కోర్స్ ఫ్రీక్వెన్సీ ఏంటి, ఎవ్రీ ఆల్టర్నేట్ డే లేదా 3 రోజులకు ఒకసారి ట్రై చేయాలి. కానీ ఎగ్ రిలీజ్ అవుతున్నప్పుడు, టైమ్డ్ ఇంటర్ కోర్స్ అంటారు దాన్ని, ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఇంటర్ కోర్స్ చేసుకుంటే సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కాకుండా కొన్ని బాడీ సూచనలు ఇస్తుంది అనమాట. అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడము, పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉండడము, ఇవన్నిటితో మనము కొన్ని ఐడియాస్ వస్తాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే అండం విడుదల అవ్వకపోవడము, పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉంటే ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు. మరీ ఎక్కువ పెయిన్ఫుల్ ఉంటే, పెయిన్ఫుల్ అందరికి ఉంటుంది, బట్ మరీ ఎక్కువ తట్టుకోలేనంత పెయిన్ ఉంటే ఎండోమెట్రియోసిస్ కూడా ఉండొచ్చు. పెయిన్ఫుల్ ఇంటర్ కోర్స్ కూడా మంచిది కాదు. ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, అడినోమయోసిస్ ఉండొచ్చు. అలాంటప్పుడు ఇంటర్ కోర్స్ కూడా రెగ్యులర్గా అవ్వదు. అలాంటప్పుడు ప్రెగ్నెన్సీ కూడా రాకుండా ఉంటుంది. సో పెయిన్ఫుల్ ఇంటర్ కోర్స్ కూడా గమనించండి. అది ఉంటే కూడా తప్పకుండా డాక్టర్ని మీరు సంప్రదించాలి. పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, ప్రీవియస్ సర్జరీ ఏదైనా లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల, ఇవన్నిటి వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకుండా పోతుంది. కంజనైటల్ యూట్రైన్ ప్రాబ్లమ్స్, అంటే పుట్టుకతోటి వచ్చే గర్భసంచిలో ప్రాబ్లమ్స్, షేప్, ఆకారం బాగాలేదనుకోండి, అలాంటప్పుడు కూడా సక్సెస్ రేట్ రాదు. ఎండోమెట్రియోసిస్, పిసిఓస్ ఉంటే కూడా ఇష్యూస్ ఉంటాయి. ఓవులేటరీ డిసార్డర్స్ ఎలానో ఉంటాయి, అంటే అండం విడుదల అవ్వకపోతే వచ్చే సమస్యల వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం. ఇవన్నిటితో పాటు మీ హస్బెండ్ కణాలు కూడా బాగాలేవనుకోండి, స్పర్మ్ హెల్త్ అంటాము, అంటే కౌంట్, మోటిలిటీ, మార్ఫాలజీ బాగాలేదనుకోండి, అలాంటప్పుడు కూడా సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. సో ఈ హెల్త్ కండిషన్స్ ఉన్నాయి మీకు, థైరాయిడ్, పీసీఓఎస్, ఇవన్నీ ముందు నుంచి తెలుసంటే మీరు మరీ 1 year దాకా వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు ఇవన్నీ కంట్రోల్ చేయడానికి ఇస్తారు, వెయిట్ లాస్ చేయడానికి ప్రాపర్ డైట్లో పెడతారు. ఇవన్నీ చేసుకోగలిగితే 1 year, 1.5 year తర్వాత కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ 35 కన్నా తక్కువ ఉంటే సక్సెస్ రేట్ బాగుంటుంది. వీటి గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ.